మన తిరువూరు పట్టణంలో 75వ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగ రచన పూర్తి చేసి ఇదే రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి దినంగా దీన్ని మనం జరుపుకుంటున్నాం. ఆయన రాజ్యాంగం మరి ఈనాటికి భారతదేశం అంతా కూడా అమలవుతుంది. మరి ఆయన రాజ్యాంగం వల్లనే ఇవాళ పేదవాళ్ళు మరి దళితులు రాజ్యాంగ పరిరక్షణ ఇవ్వడం జరిగింది ఆయన రాజ్యాంగంలో. ఆ విధంగానే ఈ దేశం మరి ముందు నడుస్తుంది. కానీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ సమాజంలో దారుణమైనటువంటి పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. ఇది చాలా గర్హనీయం, ఇది మంచిది కాదు. తన తాత తాగిన ముంత తల కిందే ఉంటుందని దీన్ని మళ్ళా తిరిగి ఇంకొకళ్ళు చేసి అరాచకం. ఇది ఒక బీహారు మరి శ్రీలంక అవ్వకుండా మనకు మంచి పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మంచి పరిపాలన చేసుకోవడానికి. అలాంటి సంస్కృతికి ఎక్కడైనా పులిస్టాప్ పెట్టి ఈ రోజున ఈ యొక్క 75వ మరి రాజ్యాంగ దినోత్సవాన్ని ఆయన పురస్కరించుకొని మరి పాలితులు ఈ యొక్క అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్లయితే అది అందరికీ మంచిది. అది రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధి కూడా పాల్పడుతుందని ఈ విధంగా చేయడం వల్ల మంచిది. ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్నారు, మళ్ళీ రేపు వచ్చేవాళ్ళు దీన్ని మళ్ళీ రిపీట్ చేయడం, ఈ విధంగా మరి సమాజంలో ఇంకా అరిష్టం పెరిగి తప్పితే ఇంకా తగ్గదు. అందువలన దయచేసి మీరు దీన్ని మేము విమర్శగా భావించకుండా దీన్ని ఒక అంబేద్కర్ రచనను మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించి ఆ ప్రకారం పరిపాలించినట్లయితే ఈ యొక్క రాష్ట్రము దేశం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఒకసారి పాలకులకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.